ఫ్రెండ్స్ చూడండి, మా మమ్మీ మాట్లాడుతుందంట. మాట్లాడమ్మా. ఇగో నా ఒళ్ళో కూడా ఉన్నాయి కొన్ని. ఒక్క నిమిషం. ఇగో నా ఒళ్ళో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా మాట్లాడమ్మా. దేవుడు ఆకాశ పక్షుల కంటే మన చేష్టలుగా చేశాడు. ఆకాశ పక్షులు ఎత్తవు కొయ్యవు, వాటిని పోషించిన తండ్రి మిమ్మల్ని పోషించను అన్నాడు. చూసావా, మేము ఈ గడ్డిలో ఆడొకటి నవ్వుకుంటా నాటామండి ఈ మొక్కలు. దేవుడు ఎంత అద్భుతంగా మమ్మల్ని దీవించాడో, ఆశ్రయించాడో. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైనా నా బిడ్డలు, నా దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఉంటే లైక్ కొట్టండి. వాళ్ళందరికి కూడా ఈ కాయలు పంపుతాం. నిజంగా దగ్గరుంటే మటుకు నిజంగా పంపుతామండి. ఈ కాయలన్నీ ఎత్తి మేము తిన్నాం కదా. ఇగో సొరకాయ మెత్తగా ఉంది, ఎంత నవనవలు అట్ట కాసింది. ఇంకా ఉండే పొద్దుగోకింది, కొయ్యలేదు. వంకాయలన్నీ ఉండే చెట్ల నిండా. రేపైతే వంకాయలన్నీ వస్తాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే కాయ చక్కగా వచ్చింది మళ్ళీ అమ్మా. ఈ పందిరి పిల్లకి ఈ గిట్టు వంకలు తిరిగింది. ఈ గిట్టు ఏం కాదులేమ్మా, మనం ఏమైనా మార్కెట్లో పెట్టి అమ్ముతున్నామా? చెప్తున్నా, ఇట్ట వంకలు లేకుండా నీట్గా వచ్చేది కాయ. చూడండి, ఇది చూడు ఎంత బాగా వచ్చినాయో. ఎవరు తినబుట్టారో వాళ్ళకి పంపుతాం మళ్ళీ. అక్కలకు పంపిద్దాం. ఒక నా ప్రాణ స్నేహితురాలు ఉంది, నా ప్రాణ స్నేహితురాలకు పంపిస్తాము. మీరందరూ కూడా నా ప్రాణ స్నేహితులు, దేవుడి బిడ్డలందరూ నా బిడ్డలే, నా ప్రాణ స్నేహితులు అంటే వారు. ఇవన్నీ కూడా ఇంతగా బిడ్డ ఎవరో చెప్పలేదు. ఎరగట్లో ఉంటుంది. అమ్మా ఏం చేస్తున్నావు? గోంగూర బిగుతుంది మళ్ళీ. సరే అమ్మా. ఎందుకంటే నిండా ఉంది కదమ్మా. అమ్మ పచ్చి రొయ్యలు గోంగూర. అమ్మా అమ్మా ఇగో గోంగూర పచ్చి రొయ్యల కూర ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. మళ్ళీ చేద్దామా? పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా ఇంట్లో. అవును, పొద్దునే తెప్పించి పెట్టిను. పొద్దునే పచ్చి రొయ్యలు అయితే తెప్పించామండి. ఈ గోంగూర అయితే వేసి పచ్చి రొయ్యలు గోంగూర. ఒక 4 గింజలు జల్లాము. ఇదంతా మంచిది. మొటికాయలు ఉన్నాయా ఫ్రెండ్స్? మొటికాయలు అంటే గోకరకాయలు. మళ్ళీ మొటికాయలు అంటే అలాంటి అంటే ఏం కాయలు ఏందని అంటారేమో. గోకరకాయలు. అవునండి, ఇవ్వండి ఫ్రెండ్స్. రేపు వద్దాంలేండి, పొద్దుగుకింది. ఇప్పుడైతే ఇవ్వండి, చిగడ పడుతుంది. మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. లక్ష్మి ఏమేమి కోసుకొచ్చినావు? కొన్ని టమాటాలు, కొన్ని తెల్లంకాయలు, కొన్ని నల్లంకాయలు, సారంకాయలు. వేసే కుప్పలో కింద వేసే. రొయ్యలు వేసి వండితే సూపర్ ఉంటుంది. సరే. దేవుడు ఆశీర్వటానికి మొదలు పెడితే ఎవరు ఆపినా, ఎవరు శాపనాదాలు పెట్టినా అవి మట్టుకు ఆగదు. దేవుడు ఆశీర్వించిండు, ఇవన్నీ కూడా ఇచ్చిండు. ఈ మాటలు దేవుడు దీవించిన కాక. దేవుడు ఎంతో గొప్ప దేవుడు.